హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఈరోజు సండే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. సాటర్డే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మీకు జర్నీ బ్లాగ్ కూడా పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే అది చూడండి. ఇది వచ్చేసి తర్వాత డే అనమాట, నెక్స్ట్ డే సండే. సో సండే ఎర్లీ మార్నింగ్ అయితే 6కి లేచాం మేము. సో అక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఆ పక్కన ఉన్నది మా అక్క వాళ్ళ చర్చ్ అనమాట. సో ప్రేయర్కి వెళ్ళడానికైతే మేము అందరము రెడీ అవుతున్నాం. ఫస్ట్ 7:30కి సండే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. 9 వరకు అయితే సండే స్కూల్ జరుగుతుంది. 9 టు మరలా 12 వరకు అయితే నార్మల్ ప్రేయర్ జరుగుతుందన్నమాట. సో సండే స్కూల్ అయితే మా అక్కే నేను జరిపిస్తుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను, మా అన్నయ్య, మా అక్క, మా బావగారు అయితే వాక్యం ప్రిపేర్ అవుతున్నారు. సో మేము నలుగురు ఉన్నాము. మేమైతే టిఫిన్ చేస్తున్నాను. నేను అక్కడ టిఫిన్ మా అమ్మకి వేసి నేను కూడా వేసుకున్న తర్వాత నేను కూడా వెంటనే ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. పిల్లలు వచ్చే టైంకి మనం రెడీ అయిపోయి ఉంటే వాళ్ళు ఏం తినకుండా వెళ్ళిపోయారు పిల్లలు. సో వాళ్ళకి వచ్చిన తర్వాత తినిపిద్దాంలే అన్నట్టుగా నేను రెడీ అయిపోయి నేనైతే ఇక్కడ టిఫిన్లు వేస్తున్నాను. సో పక్కన ఇంకొక కర్రీ ఉంది కదా, సో ఆ కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అయితే బావగారు ఆల్రెడీ కుక్ చేస్తున్నారు. చికెన్ తీసుకొచ్చారు, మటన్ తీసుకొచ్చారు. ఇక్కడ టిఫిన్లు వచ్చేసి ఈరోజు మాకు ఇడ్లీ అండ్ అలాగే దోశ కాదు, మినపట్టు. సో టిఫిన్ వేసేది నేనే. ఇక్కడ టిఫిన్లు అయితే వేస్తున్నాను. మా అమ్మ ఆల్రెడీ తింటుంది. నేను కూడా వేసుకొని మొత్తం అందరికీ ఇక్కడ టిఫిన్ ఆల్రెడీ మా అక్క ఇడ్లీ వేసేసింది. ఇడ్లీ వేసేసి వెళ్ళింది. తర్వాత నేనైతే ఇంకా అట్లు వేస్తున్నాను అందరికీ. అందరూ అంటే మేమే తింటాము. అక్క బావగారు అయితే ప్రేయర్ అయ్యేంతవరకు తినరనమాట వాళ్ళు. సో నేను అందరికీ వేసేసి అట్లా పక్కన పెట్టేశాను. పిల్లలు వచ్చిన తర్వాత సండే స్కూల్ వాళ్ళకి 9కి కొంచెం 8:45 అట్లా అయినట్టుంది. ఆ టైంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేట్లో వేసిస్తే వాళ్ళే తినేశారనమాట. మా పిల్లలు కూడా తిన్నారు. ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఈరోజు తిన్నారు, నేను తినిపించే అవసరం లేకుండా. ఇక్కడ అమ్మ నేను టిఫిన్ వేసుకుని అయితే చాలా అంటే చాలా కబుర్లు, మా ఊరు కబుర్లు, అలాగే మా అమ్మ వాళ్ళ ఊరు కబుర్లు. అట్లా అంటే తల్లి పిల్ల కలిస్తే చాలా మాటలు వస్తాయి కదా, చక్కగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఇక్కడ మా టిఫిన్ అయితే తిన్నామన్నమాట. చాలా రోజులకి మేమిద్దరం కలిసి కూర్చొని ఇట్లా సోది వేసుకుంటూ, సోదంటే సోది కాదు, మంచి చెడ్డ అంటారు కదా, సో అట్లా మాట్లాడుకుంటూ అయితే టిఫిన్ తిన్నామన్నమాట. మా అమ్మ, నేను, మా అక్క ముగ్గురు ఒక చోట కలిసామంటే ఇక పిల్లల్ని అందరినీ, మా చుట్టుపక్కల ఎవరున్నారు అందరినీ మర్చిపోయి అంతలా మాట్లాడుకుంటాం. ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయినా మా ఇంటి దగ్గర అయినా అయితే మాకు అంత కుదరదు, కానీ మాట్లాడుకోవటానికి మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే అసలు ఇక ఫుల్ ఎంజాయ్ అనమాట. అక్కడైతే చాలాసేపు కూర్చొని ఉంటాం, మాట్లాడుకుంటాం. అక్కడైతే అమ్మ చేసేస్తుంది కాబట్టి పని అంతేమి ఉండదన్నమాట. ఇది మా ఇంటి దగ్గర కాబట్టి మేమిద్దరిలో ఎవరో ఒకరు చేయాల్సి వస్తుంది పని. అమ్మ కూడా చేస్తుంది అనుకోండి, కాకపోతే కొంచెం ఎవరి ఇల్లు అనేసరికి వాళ్ళకి కొంచెం బాధ్యత ఉంటుంది కదా. ఇక్కడైతే పిల్లలు సండే స్కూల్ అయిన తర్వాత వచ్చారు, చూస్తున్నారా, కూర్చొని అందరూ తింటున్నారు. మా పాప అయితే కింద కూర్చొని తింటున్నట్టుంది, తీసానో లేదో వీడియో. ఇక్కడైతే మేమందరం కూడా రెడీ అయ్యాం. ఇదిగో మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత కాఫీ తాగుతున్నాం ఇక్కడ. ఇదంతా మా అక్క వాళ్ళ ఇల్లు గాయస్. వీడియో అయితే మొత్తం ఇల్లంతా తీయలేదు, మేము ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్లోనే కొంచెం కొంచెంగా వీడియో తీసానమాట. ఇక్కడ పిల్లలు చక్కగా కూర్చొని టిఫిన్లు అయితే తినేస్తున్నారు. వాళ్ళతో పాటు అన్నయ్య కూడా అక్కడే కూర్చొని తింటున్నాడు. తినేసిన తర్వాత ఎదుగోండి కాసేపు ఇట్లా ఆడుకున్నారు. ఒక్క 5 మినిట్సేనండి ఆడుకోవడానికి, అంత సండే ఎంత వీలు కూడా ఉండదు. ఎందుకంటే ఇక సండే స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రేయర్కి వెళ్ళాలన్నమాట. ఇక అందరూ రెడీ అయిపోయి మేము ప్రేయర్కి అయితే వెళ్తున్నాము. అన్నయ్య, నేను, అక్క అండ్ అలాగే అమ్మ, పిల్లలు కలిసి. బావగారు అయితే స్టార్టింగ్లోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి స్టార్ట్ చేయాలి కదా ప్రేయర్ అయినా, సో అందుకని వెళ్ళిపోయారు. ఇక్కడైతే మేము కొంచెం తిన్న తర్వాత అందరికీ అక్క పెట్టిన తర్వాత అయితే మేమందరం ఇక్కడ వెళ్తున్నాం ఇప్పుడు ప్రేయర్కి. ఇక్కడే పక్కనే, ఇంటి పక్కనే ఇక్కడ చర్చ్ అనమాట. సో మీకు చర్చ్ కూడా చూపిస్తాను. అండ్ అలాగే అక్కడ మా జయేషు కాంగో అంటారు కదా, సో అదైతే ప్లే చేస్తున్నాడు. అక్కడ జరిగేదంతా కూడా చూపిస్తాను నేను ప్రేయర్లో. చర్చ్ కూడా చూపిస్తాను, చూడండి. చర్చ్ అయితే చాలా పెద్దది. సో అదిగోండి లోపల పిల్లలు వెళ్తున్నారు కదా, అదే చర్చ్ అనమాట.
చర్చ్కి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఒక స్పెషల్ సాంగ్ ఇచ్చారు. సో సాంగ్ కూడా నేను పాడాను. బట్ అది వీడియో తీయడానికి అంత కుదరదు కదా చర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత. సో అందుకని తీయలేదు. పశ్చాత్తాపడు వారిని చేర్చుకున్నాము మరియు మిక్కిలి కఠినము గల తండ్రి, ఈ పరిశుద్ధ నామములకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. ప్రేయర్ అయిపోయిన తర్వాత అన్నయ్య నేనైతే బయటికి మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అట్లాంటివి కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే మేమిద్దరం వచ్చాము. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా, మా అమ్మతోనే ఉంటారు పిల్లలందరూ కూడా. మా అమ్మ మా నాన్న వచ్చారంటే వాళ్ళని వదలరు అనమాట. మా నాన్నగారు రాలేదు. సో మా అమ్మ, నేను, మా అన్నయ్య అయితే వచ్చాము పిల్లల్ని తీసుకొని. ఇక్కడైతే మా పాప అయితే ఫుల్ ఆడుతుంది. ఈరోజు సండే బ్లాగ్ అయితే ఈ విధంగా గడిచింది. అండ్ సండే స్పెషల్ అయితే మేము చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. అండ్ అలాగే మటన్ కర్రీ కూడా. సో అది షార్ట్ వీడియో కూడా వస్తుంది. ఇంకా లెగ్ పీస్లు అవన్నీ కూడా చేశారు మా బావగారు. షార్ట్ వీడియో కూడా వస్తుంది, ఖచ్చితంగా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి చివరి వరకు చూసి. ఓకేనా ఫ్రెండ్స్, సండే బ్లాగ్ ఎంత బాగా మంచిగా గడిచింది. అది కూడా మా అక్క వాళ్ళ విలేజ్లో అనమాట. అలాగే ఈ సండే స్పెషల్ మీరు ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. అదేవిధంగా వీడియో ఎలా ఉందనేది కూడా నా కమెంట్లో చెప్పేసేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అట్లానే వీడియోని అయితే లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ మర్చిపోకుండా చేయాల్సింది సబ్స్క్రిప్షన్. ఓకేనా గాయస్, ఉంటాను మరి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా సండే వ్లాగ్ అయితే ఈ విధంగా గడిచింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మంచిగా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తాను ఈ సండే వ్లాగ్ని. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకేనా గైస్, ఉంటాను మరి. అందరికీ నమస్తే అండ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.